మైనంపల్లి కుటుంబం. ప్రజాస్వామ్యంలో ఎంతో మంది నాయకులు వచ్చారు వెళ్లారు. కొంతమంది డబ్బే ప్రామాణికంగా పదవులే అలంకారాలుగా భావిస్తూ బ్రతికితే మరికొంతమంది మాత్రమే ప్రజా ఆశీస్సులు చాలంటూ ఆత్మగౌరవమే తమ ప్రాధాన్యం అంటూ నిజాయితీగా ధర్మంగా ఎక్కడా కూడా క్యారెక్టర్ కోల్పోకుండా ధైర్యంగా నిలబడ్డారు. అందులో ముందు వరుసలో ఉండేవారు మైనంపల్లి కుటుంబం అని చెప్పొచ్చు. నిజానికి దశాబ్దాలకు పైగా వారు ఎక్కడ ఉన్నా తమ సొంత వాళ్ళు అనుకుంటూ అటు ప్రజలకి గాని పనిచేస్తున్న పార్టీ వారికి గాని వారి మంచితనంతో వినయంతో క్రమశిక్షణ గల రాజకీయ నాయకుడిగా మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుటుంబం, ఆయన నమ్ముకున్న ప్రజలు కొనసాగారు. ఈ నేపథ్యంలో హనుమంతరావు గారు రాజకీయాల్లో టీడీపీ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేయడమే లక్ష్యంగా పనిచేస్తూ పార్టీకి 100% ఎఫర్ట్స్ పెడుతూ క్యాడర్ ని బలోపేతం చేయడంలో ముందున్నారు. అలాగే 2014లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ నగరానికి అధ్యక్షుడిగా పనిచేసి 2016లో జరిగిన జీహెచ్ఎంసీ అత్యధిక స్థానాల్లో కార్పొరేషన్ సీట్లు గెలవడంలో ముందుండి కృషి చేశారు. హనుమంతరావు ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 99 సీట్లు సాధించి చాలా గొప్ప స్థాయిలో సత్తా చూపెట్టింది. అలా ఆయన పార్టీలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా 2018లో ఘన విజయం సాధించి ఎమ్మెల్యేగా 100 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అలా ఆయన పార్టీకి ఎంతో కృషి చేశారు. ఆ క్రమంలో పనిచేసిన చోట ఎవరైనా గుర్తింపు కోరడం సహజం. కనీసం గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకూడదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి న్యాయంగా పనిచేసిన వారిని ఆత్మగౌరవం దెబ్బతీస్తూ అవమానించడం బాగా అలవాటు. అలా సీనియర్ లీడర్ ఈటెల రాజేందర్ని, పట్నం మహేందర్ కుటుంబాన్ని, మైనంపల్లి కుటుంబాన్ని అవమానించారు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఆయనకి మల్కాజ్గిరిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ నిత్యం ప్రజల్లో ఉండేవారు. అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వకుండా మల్లారెడ్డి లాంటి అవినీతి పరులకు టికెట్ ఇచ్చి ఆయన చేసిన కృషిని మరిచారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మరిచిన కాంగ్రెస్ పార్టీ వారు హస్తాన్ని అందిస్తూ మైనంపల్లి కుటుంబం యొక్క మంచితనాన్ని గుర్తించారు. ప్రజల్లో వారికి ఉన్న ఆదరణను, ప్రేమను చూసి గౌరవించింది. అంతేకాదు మెదక్ శాసనసభ నియోజకవర్గంలో రోహిత్కి టికెట్ ఇవ్వడమే కాకుండా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ అండగా నిలబడ్డారు. మరోవైపు హనుమంతరావు పార్టీ మారినా ప్రజలు మాత్రం కుటుంబం వెంటే ఉంది. రోహిత్కి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ తొలిసారిగా ఎమ్మెల్యేగా నిలబడ్డా కూడా మంచి నేత, చదువుకున్న వ్యక్తి, క్రమశిక్షణ గల కుటుంబం, దశాబ్దాలుగా నిజాయితీగా పనిచేసిన చరిత్ర ఉండటంతో మెదక్ శాసనసభ నియోజకవర్గంలో ప్రజలు మైనంపల్లి కుటుంబానికి జై కొట్టారు. ఈ ఒక్క రీజన్ చాలు ప్రజల పట్ల వారి పట్ల ప్రజలకి ఎంత గొప్ప అవినాభావ సంబంధం ఉందో చెప్పడానికి. ఇంతకంటే ఏం కావాలి? ఒక రాజకీయ నేతకి ప్రజల మనసులో చోటు లభించినప్పుడే కదా నిజమైన నాయకుడు అవుతారు అనే మాటనే మైనంపల్లి హనుమంతరావు, రోహిత్ నిజం చేశారని బల్లగుద్ది చెప్పొచ్చు. మరి ఆత్మగౌరవంతో జీవితంలో బ్రతికితే దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ మన వెంటే ఉంటాయని హనుమంతరావు గారు నిరూపించారు.